అస్సలాముఅలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. సోదరిమణులారా, పీర్ల పండగ మా తాత ముత్తాతల నుండి వస్తుంది అనే వారికి ఈ సమాధానము. ఖురాన్ సూర బహ్రా 2వ అధ్యాయము 170 వాక్యంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ విధంగా అంటున్నాడు, అల్లాహ్ అవతరింపజేసిన గ్రంథాన్ని అనుసరించండి అని వారికి చెప్పినప్పుడల్లా మా తాతలు తండ్రులు అవలంబిస్తూ ఉండగా చూసిన పద్ధతినే మేము పాటిస్తాము అని వారు సమాధానమిస్తారు. వారి పూర్వీకులు ఒట్టి అవివేకులు, మార్గ విహీనులైనప్పటికీ వీళ్ళు వాళ్ళనే అనుసరిస్తున్నారన్నమాట అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో చెప్తున్నాడు. దీని యొక్క వివరణ మనం చూసినట్లయితే, ఇప్పుడు చేస్తున్నటువంటి పీర్ల పండగ ధర్మంలో ఉన్నటువంటి విషయంలాగా చేస్తున్నారు, ఆధారం ఎలాగా లేదు. వారిని ఈ విషయం అడిగినట్లయితే మా తాత ముత్తాతల కాలం నుండి ఇది ఆనవాయితీగా వస్తుంది, ఇప్పుడు మేము చేయకుండా ఉన్నట్లయితే ఎలా అని జవాబిస్తారు. వాస్తవానికి వారి తాత ముత్తాతలు కూడా ధర్మ అవగాహన లేనివారని, వారు సైతం సన్మార్గానికి నోచుకోలేదని, కాబట్టి షరియత్ నిదర్శనాలు ముందుకు వచ్చినప్పుడల్లా ఆ తరువాత కూడా తాత ముత్తాతల ఆచారాలను పట్టుకు వేలాడటం జరుగుతుంది. అలాగే దైవం యొక్క ఆదేశము మరియు ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క మార్గం స్పష్టమైన తరువాత కూడా తమ యొక్క తండ్రి తాతలు చెప్పుకుంటూ వచ్చిన అంశాలనే ప్రమాణముగా భావించి వాటిని ఆచరించడం ఎంతవరకు సమంజసము అనేది ఊహించాలి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన యొక్క ముస్లిం సముదాయాన్ని ఈ ఊబి నుండి బయటికి తీయుగాక. చివరిగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అవతరించేసినటువంటి ఖురాను గ్రంథం నుంచి ఒక వాక్యము చెప్పి నా ఈ మాటను ముగిస్తాను. వఖుల్ జాల్ హక్ వజహకల్ బాతిల్ ఇన్నల్ బాతిన కాన జహూకా. ఖురాను గ్రంథం 17వ అధ్యాయం 81వ వాక్యము. ఇంకా ఈ విధంగా ప్రకటించు, సత్యం వచ్చేసింది, అసత్యం సమసిపోయింది, నిశ్చయంగా అసత్యం సమసిపోవలసినదే. వాఖిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. సోదరిమణులారా, ఎవరైతే ఈ వీడియోలను వింటున్నారో వారు తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, ఎందుకంటే లైక్ చేయడం వల్ల ఇది ఎక్కువ మందికి వెళ్తుంది. అదేవిధంగా మీకు ఇంకా బాగా నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్ కూడా చేయండి. మాషాల్లా అని, అల్హమ్దుల్లా అని, జజాకల్లా అని మీకు నచ్చినటువంటి పదాలతో మీరు కామెంట్ చేయండి. తప్పకుండా మీ బంధుమిత్రులకు కూడా షేర్ చేయండి. ఇన్షాల్లా వారికి కూడా ప్రయోజనకరంగా మారుతుంది. ఇన్షాల్లా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దయ తెలిస్తే మనం ఇంకా ఇలాంటి విషయాలు తెలుసుకుందాము ముందు. ఆమీన్. వాఖిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు.